అంటే ప్రభువు నీ చుట్టూ ఉండే పరిస్థితులన్నిటినీ మార్చేస్తూ ఉంటాడు. అందుకే నాకు సమయం లేదు అని నేను ఎప్పుడు అనొద్దు. సమయం లేదంటే నువ్వు పాపం చేసిన వాడు అవుతావు. ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. అది గుర్తించిన భక్తులు సమయాన్ని ఎక్కువగా ప్రార్థనలో గడిపేవాళ్ళు, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాళ్ళు. దావీదు లాంటి గొప్ప గొప్ప భక్తులు అయితే ఏం చేశారో తెలుసా? 3 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు, 7 మార్లు స్తుతులు చెల్లించేవారు, 10 మార్లు దేవుణ్ణి ఎదుర్కొనేవాళ్ళు. మరి దావీదు గారు మనలాగా ఆషామాషా వ్యక్తి, పనిలేని వ్యక్తి? పెద్ద రాజ్యం ఆయనకి, మహారాజు. ఆయనంతటోడే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చోబెట్టింది. గొర్రెల దొడ్డి నుండి లేవనెత్తి ఇశ్రాయేలు మహారాజ్యం మీద కూర్చోబెట్టి మహారాజును చేసి